నమస్తే అండి, నేను రజాక్. మీకు బీఫామ్ కావాలా? అయితే ఏం చేయవసరంలా. ఏమంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, అమ్మ నా బుద్ధులు తిట్టండి. మీకు ఎవరైతే అపోజిషన్ లీడర్ ఉంటాడో, మీరు ఒక పార్టీలోకి వెళ్ళాలనుకుంటే కనుక ప్రత్యర్థి ఉంటాడు కదా, ప్రత్యర్థి పార్టీని అమ్మ నా బుద్ధులు తిట్టండి, మీకు సీట్ వచ్చేసిద్ది. నిజం కాదనుకుంటున్నారా? అక్షరాలు నిజం. మహాసేన రాజేష్ రాజకీయ స్ట్రాటజీ పెట్టు, మహాసేన మీడియా కొట్టు, దంచు కొట్టు, చాలు ఎర్రకొట్టుడు కొట్టు జగన్మోహన్ రెడ్డిని లేదంటే పవన్ కళ్యాణ్ని, చాలు టీడీపీ సీట్ ఇచ్చేసిద్ది. మరి మనోడు ఏమైనా ఉద్యమాలు చేశాడా, ఉద్యమ నాయకుడా, యుద్ధాలు చేశాడా, అంగబలం అర్ధబలం ఉందంటే మరి ఎక్కడ కూడా అంత అనుకున్నంత స్థాయిలో కనిపించినట్టు పరిస్థితి. ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గం చూసుకుంటే కనుక టీడీపీ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఇంతకాలం ఆ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి రాజీనామా చేసినట్టే కాక ఇంకోటి ఏంటంటే ఆ పార్టీ మొత్తాన్ని కూడా పీకేసి అవతలేశాడంట. అది పరిస్థితి. సో మహాసేన రాజేష్ మాదిరి మీరు కూడా ఎమ్మెల్యేలకు ఎన్నిక అవ్వాలంటే, బీఫామ్లు కొట్టాలంటే సింపుల్ లాజిక్. రండి, టీడీపీలో చేరండి, జగన్మోహన్ రెడ్డి అమ్మనాబుతులు తిట్టండి, పవన్ కళ్యాణ్ అమ్మనాబుతులు తిట్టండి, సాల్ మీకు సీట్ వచ్చింది. ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది, సో మీరు ఫాలో అవుతున్నట్టు అది కూడా చెప్తాను. ఏమంటే, సో రాజధాని భూములు రైతులు ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోయి ఒక సభ పెట్టేసి, ఈ రాజధాని భూముల కోసం నేనే ఉన్నా, నేను తప్ప ఇంకెవ్వడూ లేడు, మీకోసం పోరాడతా, చచ్చిపోతా, మీకోసం ఏదైనా చేస్తా అని చెప్పేసి మీరు అక్కడ మాట్లాడండి. తర్వాత టీవీలోకి డిబేట్కి వెళ్ళండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి దుమ్మెత్తిపోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, తోలనాడు మాట్లాడండి, బూతులు తిట్టండి, మళ్ళీ బీఫామ్ వచ్చింది మీకు. కాదనుకుంటున్నారా? మహాసేన రాజేష్ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, భయంకరంగా టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డిని, బీఫామ్ పట్టాడు. కొలికిపూడి శ్రీనివాసరావు అన్నాడు, అమరావతి రాజధాని భూములు అన్నాడు, రైతులు అన్నాడు, పచ్చగుడ్డ కట్టాడు, ఏబిఎన్ ఛానల్కి ఎక్కాడు, టీవీ5కి ఎక్కాడు, జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, బీఫామ్ కొట్టాడు. సో మీకు బీఫామ్ కావాలంటే అది పరిస్థితి, అంతే తప్ప కళ్యాణ్ దిలీప్లాగా ఒక అడ్వకేట్ అయ్యి ముందు అందరి మాటలు పడి యాక్సిడెంట్లు చేయించుకొని, ఫేక్ గన్ను మీద కేసులు పెట్టించుకొని, ఇదంతా చేయించుకున్న తర్వాత అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మా జనసేన పార్టీకి కాదు, వీడెవడో మాకు వీడికి సంబంధం లేదు అని చెప్పేసి అనిపించుకున్న తర్వాత కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మనం ఆ పార్టీలో ఉండి ఎవడైనా పార్టీ గురించి అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే వాడికి కౌంటర్ ఇచ్చే సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి, కళ్యాణ్ దిలీప్ అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అతనెవరో మాకు తెలియదు అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేస్తారు. సో 10 ఏళ్ళుగా పనిచేసిన ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ ఇదే కళ్యాణ్ దిలీప్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి అమ్మనా బుద్ధులు తిట్టుంటే ఈ పార్టీకి సీట్ వచ్చేసింది కాదా? ఈరోజు జరిగింది అదే కదా. సో ఇదన్నమాట పరిస్థితి. మీకు కూడా సీట్ కావాలంటే ఈ పని చేయండి.